మా చిత్తము కాదు, మీ చిత్తము కాదు, దేవుని చిత్తము. ఈరోజు ఇలా మనం కలుసుకున్నామంటే ఆయన చిత్తమే. దేవునికి కోటి కోటి స్తోత్రాలు. ప్రయాణం అంతటిలో మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డల్ని చూసే అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. మరి దేవుని వాక్యంలో మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనము దేవుని పైన నమ్మకం కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి ఉంటామో, అప్పుడు మాకు దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. అందుకు మేము ఇక్కడ ఉన్న వారందరూ సాక్షి బిడ్డలే. మన జీవితాల్లో ఒక్కసారి లేదా ఒకటి లేదా ఒకటి ఏదో మేలును దేవుడు చేసే ఉన్నాడు. అవునమ్మా. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి మన బిడ్డ సుమానే సాక్షి బిడ్డ. పోయిన నెల రాయచూరులో ఉన్నప్పుడు సీరియస్ అయింది, పాపకు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళ నాన్న రమేష్ గారు నుంచి మాకు విషయం తెలిసింది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు బిడ్డను సురక్షితంగా మరి ఇంటికి తీసుకొచ్చాడు. మరి రాయచూరు నుండి యానంకి తీసుకొచ్చాడు. దేవునికి కోటి స్తోత్రాలు. అందుకే మనం చూసుకుందాం ఒక వాక్యము, 91 కీర్తన మొదటి వాక్యము, తర్వాత ఆఖరి 3 వాక్యాలు చూసుకుందామమ్మా. కీర్తన 91 ఫస్ట్ మొదటి వాక్యం. కన్నడ అయితే నాకు సరసర వస్తుంది. ಪರಾತ್ಪರನ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವವನು ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರುವನು అని ಕನ್ನಡ. ఒకటో వచనం చాలా. ఒకటేమే మహోన్నతుని చాటును నివసించువాడు. అవునా, సర్వశక్తి నీడలో మనము సురక్షితంగా ఉంటామన్న. ఈ మొదటి వాక్యం చూసుకున్నట్లయితే ఒక ఉదాహరణ మనం చూస్తే కోడి పిల్లలు సామాన్యంగా చూసాం కదా, మనందరూ చూసింటాం. తల్లి కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటున కాపాడుకుంటుంది. తల్లి కోడి పిల్ల కోళ్ళు పోతూ ఉంటుంది. తల్లి కోడి పోతూ ఉంటే పిల్ల కోళ్ళు దాని ఏంటంటే పోతుంటాయి. అకస్మాత్తు ముందు ఏమన్నా కుక్కనో పిల్లనో చూసిందంటే అప్పుడు వెంటనే తల్లి కోడి ఏం చేస్తుంది, తన పిల్లను తన రెక్క చాటున భద్రపరుచుకుంటుంది కదమ్మా. శత్రువు శోధన రాకుండా, తన పిల్లలకి ఏమీ కాకుండా ఎలాగ తల్లి కోడి పిల్ల కోళ్ళని రక్షిస్తుందో అలాగే మనము కూడా తండ్రి అయిన దేవుడి రెక్క చాటులలో దేవుడు కూడా మమ్మల్ని ఏ ఆపద రాకుండా కాచి కాపాడాలి. అది ఆ మొదటి వాక్య అర్థం. 91 కీర్తన. ఆయన మహోన్నతుడే, చాటున ఉన్నవాళ్ళు ఆయన నీడలో ఆశ్రయించుకొని ఉంటామని. ఆయన నీడలో మనం ఉండాలంటే మనం నమ్మకం కలిగి ఉండాలా, ప్రార్థించుకొని ఉండాలా. మరి ఇంకొకటి చాలా ముఖ్యమైనవి ఆఖరి 3 వచనాలు చదువుమా. ఆసక్తి కలిగి ఉండాలి దేవుడిలో. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. అదే చూడండి, ఫస్ట్ 14వ వాక్యం చదువుమా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఆయన నన్ను ప్రేమించున్నాడు కనుక. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? దేవుడి వాక్యం ఇది. ఆయనని అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన ఏం చేస్తాడమ్మా? తప్పిస్తాడంట. ఏ నుండి? ఇబ్బందుల నుంచి, రోగుల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, చింతల నుంచి, అన్నిటి నుంచి మనకు వచ్చే ఏ ఇబ్బందులైనా ప్రతి ఇబ్బంది నుంచి ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? అందరిని తప్పించడు. అవునమ్మా. మన భారతదేశంలో కోటాంతర జనం ఉన్నారు. 140 కోట్లు ఉన్నారంట జనాభా. కానీ అందులో దేవుణ్ణి నమ్మిన వారు మరీ కొందరే, కొన్ని కోట్లే. ఏం చేస్తాం మనం పర్సంటేజ్ చూస్తే ఒక 2% ఉన్నారంట. 100%లో 2%, 2-3% క్రైస్తవులు ఉండేది. ఆ క్రైస్తవుల్లో కూడా ఎవరైతే అందరూ మళ్ళీ ప్రేమించడమ్మా. క్రైస్తవులందరూ 100% నమ్మకం కలిగి లేరు, యేసయ్యని ప్రేమిస్తలేరు, వాక్య ప్రకారం జీవిస్తలేరు. క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు ఎవరిని తీసుకున్నా అందరూ 100% నమ్మకం కలిగి లేరు. దేవుని ప్రేమించేవారు లేరు. లోకంలో పడిపోతున్నారు అందరూ. సేవకులు పడిపోతున్నారు, విశ్వాసులు పడిపోతున్నారు, డబ్బు ఆశకు పడిపోతున్నారు, శరీరాశకు పడిపోతున్నారు, లోకాశకు పడిపోతున్నారు. దేవుని పేరు చెప్పి డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరు నన్ను ప్రేమిస్తారో వారిని ఇబ్బందుల నుంచి తప్పిస్తానంటాడు దేవుడు. దేవునిలో మనము ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే కన్నడలో ఒక మంచి పాట ఉంది.
ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವ ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನಮಗೆ అంత మంచి జరుగుతుందంటే ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారికి మంచి జరుగుతుందమ్మా. నెక్స్ట్ చదవమ్మా. అతడు నా నామము నెరుగువాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. ఆయన చూడండి, మేము దేవుని నామం ఎరిగి ఉంటే, దేవుని నామం ఎరిగిన వాడేవుడు, ఎవరు యేసయ్యను నమ్మినాడో, ఎవరు బాప్తిసం పొందినాడో, ఎవరు వాక్య ప్రకారం నడుచుకుంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, దేవుడే మమ్మల్ని కనపరుస్తాడంట. చూడండి ఎంత మంచి మాట. మన కన్నడలో రక్షించవేను అని ఉంది. రక్షిస్తాడంట, మమ్మల్ని కాచి కాపాడుతాడు ఆయన, మమ్మల్ని కనపరుస్తాడు. దేవుణ్ణి మనం కనపరచాలి కదా, దేవుడే మమ్మల్ని కనపరుస్తాడంట. ఎప్పుడు ఆయనలో మనము ఎరుగుతాం, ఆయన నామం. ఇప్పుడు మనం అందరూ ప్రార్థన చేస్తాం, ప్రేయర్ చేసి లాస్ట్కి ఏమంటాం, యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. నువ్వు చేసే ప్రార్థన యేసు నామంలో ఉండాలి, నీ నమ్మకం యేసు నామంలో ఉండాలి, నువ్వు యేసు నామంలో ఎరిగి ఉండాలి. అప్పుడే నిన్ను దేవుడు కనపరుస్తాడంటమ్మా, మనుషులు కాదు. మనుషులతో మాకు ఏం సంబంధం లేదు. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని వాక్యము ఎప్పుడైతే మాతో కూడా ఉంటుందో, మంచి సహవాసము, దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే అప్పుడు దేవుడు మమ్మల్ని కనపరుస్తాడు. నెక్స్ట్ చదువమ్మా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆయనకి మేము మొర పెట్టాలా. ఇప్పుడు మా లోకరీతిలో ఒక మాట అంటారు, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు. అవునమ్మా. పిల్లలు ఆకలి కొన్నారని అమ్మకి తెలియదు, పిల్లలకి తెలియదు. ఎప్పుడు పిల్లలు ఆకలి కొని అమ్మ దగ్గర వచ్చి అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టంటేనే ఊరికే పెడుతుంది. అమ్మ అన్నం పెట్టదు, అడగకుండా అమ్మైనా పెట్టదంట. అలాంటప్పుడు మళ్ళీ తండ్రి అయిన దేవుడు ఆయన అడుక్కుంటేనే మాకు కావాల్సింది ఇస్తాడు. ఆయనకి మొర పెట్టాల. పరలోకంలో సింహాసనం పైన కూర్చున్న మన తండ్రి అయిన దేవుడు భూలోకం అందున్న మనందరినీ ఆయన చూస్తున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు. ఆయన చెవులతో మా మాటలు, మా మొరలు, మా ప్రార్థనలు ఆలకిస్తున్నాడు ఆయన. అలాంటి దేవునికి మేము మొర పెట్టినప్పుడు మా మొరకి ఆయన ఏం చేస్తాడంటే ఆలకించి, మా మొరలను ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. అమ్మ, నీకు ఏం కావాలో అది యేసు నామములో అడిగినప్పుడు మనకి కలుగుతుంది. అవునా. మళ్ళీ నెక్స్ట్ అమ్మా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలో ఆయన మాకు తోడై ఉంటాడమ్మా. ఎవరు తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు ఎవరికెవరు లేరు ఈ లోకంలో. ఎల్లకాలము మాతో కూడా ఉండేవాడు మనము నమ్మిన మన దేవుడే. అమ్మా, ఆసుపత్రిలో ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యం మరి చెప్పాలంటే 20 సంవత్సరంలో అయ్యగారికి హార్ట్ అటాక్ అయింది, చాలా సీరియస్ అయిపోయింది. బళ్ళారిలో ఆసుపత్రిలో చూపించాం. వాళ్ళు ఏమన్నారు, డాక్టర్ హార్ట్ ఆసుపత్రి, హార్ట్ డాక్టరే, హార్ట్ చాలా వీక్ అయింది, సరిగ్గా పని చేయట్లేదు, ఏం చేసాక అయ్యిందని మీరు ఇంటికి తీసుకోండి, ఇంటికి తీసుకెళ్ళంటే కొన్నాళ్ళు మీతో కూడా ఇంట్లో ఉందని అన్నారు. ఎప్పుడో 20 సంవత్సరంలో. అప్పుడు మాకు చాలా టెన్షన్ అయిపోయింది. కరోనా సమయం, అప్పుడు భయంకరమైన కరోనా సమయంలో అయ్యగారికి హార్ట్ అటాక్ అయ్యి చాలా సీరియస్ అయిపోయారు. మరి దేవుని చిత్తము వెంటనే మేము బెంగళూరు డాక్టర్కి ఫోన్ చేసాము. ఎప్పటికీ బెంగళూరు చూస్తాం కదా ట్రీట్మెంట్. ఆ డాక్టర్ ఫోన్ చేస్తారు, ఇట్లా అంటున్నారు, మళ్ళీ ఏం చేయాలి. అక్కడంతా కన్సెంట్ ఫారంకి అంతా సైన్ చేపించుకున్నారు అక్కడ బళ్ళార్లో. అంటే ఈయన చనిపోతే మాదేం జవాబుదారి కాదు అని లెటర్ కూడా రాపించుకున్నారు బళ్ళార్లో డాక్టర్లు. సార్ ఇట్లా అంతా అయిందంటే, ఎందుకమ్మా మీరు ఇప్పుడు తీసుకోవాలండి, నేను ఉన్నారు కదా చూస్తానని నా డాక్టర్. అప్పుడు నాకైతే ఎంత ఇద్దరు అబ్బాయిలు మాకు. ఒక అబ్బాయి ఏమో సింగపూర్లో ఉన్నాడు ఫారిన్లో, ఒక అబ్బాయి ఏమో బెంగళూరులో ఉన్నాడు, మేము బళ్ళార్లో ఉన్నాం. మేము ఇద్దరమే ఉన్నాం. ఈయన హాస్పిటల్ అడ్మిట్ చేసాను, నేను ఒక్కతే. నాకు ఎంత టెన్షన్ అయిపోయింది. నాకు ఏం చేసాక ఇంటికి తీసుకెళ్ళండి అంటే ఎంత బాధ అయింది, దుఃఖము, ఏడుపు. అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మా తమ్ముళ్ళకి, మన కొడుకులకి ఫోన్ చేస్తే సరే వెంటనే బెంగళూరు తీసుకెళ్ళండి. అప్పుడు అంబులెన్స్లో బెంగళూరు తీసుకెళ్ళామమ్మ. బెంగళూరు వెళ్ళినా అక్కడ ఎవరిని తీసుకోరు, ఎక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకునేది కష్టమైపోయింది అప్పుడు కరోనా సమయంలో. అప్పుడు వెళ్ళాము, వెంటనే మళ్ళీ అంబులెన్స్ అంతా బయటే ఉంది, వెంటనే ఎవరు తీసుకోలే. తర్వాత వచ్చి చూసి చెక్ చేసి టెస్ట్ చేసి అప్పుడు కరోనా లేదు అని తెలిసినాక అప్పుడు ఈయన ఒక్కనే లోపల తీసుకెళ్ళాము. మేమంతా బయటే ఉన్నాం. అప్పుడు తీసుకొని వెంటనే అడ్మిట్ చేశారు. దేవుని కృప, అందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, మంచి ట్రీట్మెంట్ జరిగిందమ్మా. మరి 2020లోనే ఏం లేదంటే ఇప్పుడు 25వ సంవత్సరం, 5-6 ఏళ్ళు అయింది. దేవుడు మన అయ్యగారిని కాచి కాపాడమ్మా. ఇదే వాక్యం, ఇబ్బందిలో మా తోడై ఉంటాడు ఆయన. అవునమ్మా. మరి 2-3 వాక్యం చూడడం, అదే 91 కీర్తనలో. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను
నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూసాను, ఇది మాకు కన్నడలో చాలా బాగుంది వాక్యం. ఏమంటుందంటే, మరణకర వ్యాధి ఇందలు వేటగారన బలయిందలు తప్పిసేవను అంట. మరణ పడక నుంచి దేవుడు మమ్మల్ని లేపిస్తాడంట. అట్లా అయ్యిందమ్మా దేవుడు కాపాడడము. 2020 ఫిబ్రవరి నెలలో సీరియస్ అయింది, మార్చి నెలలో, మే నెలలో సీరియస్ అయింది. 2 సార్లు మేము ఫిబ్రవరిలో ఒకసారి బళ్ళారి నుంచి బెంగళూరు అంబులెన్స్లో వచ్చాము, మళ్ళీ కాస్త కోలుకున్నారు పోయాము, మళ్ళీ మే నెలలో వచ్చాము, అప్పుడు సీరియస్ అయింది, మళ్ళీ దేవుడు కాపాడడం. అట్లా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాము. ఈయన రికవర్ అవుతా ఉన్నారు. 2020 డిసెంబర్, ఆ డిసెంబర్ నెలలో నాకేమైంది, ఒక రకము స్ట్రోక్ మాదిరి అయిపోయింది. ఈ మొక్కం ఇట్లా సొట్టపోయిందమ్మా, ఇటు పక్క ఇట్లా మొక్కం పెద్దదంతా ఇట్లా నోరు సొట్టపోయింది. నీళ్ళు తాకుతూ ఉంటే నీళ్ళు బయటకు వచ్చాయి, లోపలికి పోలే. ఏమి ఇట్లా అయితే ఉంది అని వెంటనే చూపించాము. స్కాన్ అంతా చేశారు, అంతా చూస్తే అప్పుడు ఇది మొక్కం సొట్టగా అయిపోయింది, మాట్లాడేకి రాదు, తినేకి మింగేకి రాదు, అట్లా అయిపోయింది పరిస్థితి. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అప్పుడు మేము రాయచూరులో ఉన్నాము. అప్పుడు మా పుట్టింట్లో తమ్ముడు వాళ్ళు అంతా చూసుకున్నారు. కరోనా సమయంలో మేమిద్దరే కదా ఉండేది. కరోనా ఇంటి బయటికి వెళ్ళేటట్లేదు, ఏం సరుకులు తెచ్చుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా పోవాలా రావాలా, అలాంటి పరిస్థితి. మీరు ఇద్దరు ఏం చూసుకుంటారు వద్దని. నాకు అప్పుడు కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉండేది, ఈయనకి ఇట్లా అయిపోయింది. అప్పుడు రాయచూరులో ఉన్నాం, పుట్టింట్లో తమ్ముడు వాళ్ళు చూసుకున్నారు. ఈయన రికవర్ అవుతూ ఉన్నారు. డిసెంబర్లో నాకు ఇట్లా అయిపోయింది. అక్కడ మళ్ళీ వెంటనే రాయచూరు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వసంత్ గౌడ పాటిల్ డాక్టర్ ఉన్నారు కదమ్మా, కళ్ళు ఆసుపత్రి, ఆయన నర్వస్ డాక్టరు, న్యూరాలజిస్ట్, ఆయన దగ్గర అడ్మిట్ చేశారు. 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా. ముక్క పడిన అంతే హాస్పిటల్లో, మాట్లాడేది లేదు. నేను మనసులోనే అనుకుంటున్నా, వేడుకుంటున్నా, దేవుని అయ్యా తండ్రి నన్ను స్వస్థపరిచి నన్ను లేపిస్తే నేను ఆడే మాటలు నీ మాటలే, నీ కొరకే ఉంటామయ్యా. ఊపిరినంత వరకు, బ్రతికున్నంత వరకు నీ సేవలో ఉంటాము, నీ మాటలే మాట్లాడుతాం తండ్రి, నువ్వే కాచి కాపాడాలని మనసులోనే అనుకుంటూ ఉన్నాను. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. పాట పాడుకునేది లోపల మనసులోనే అనుకుంటే, దేవుడి పాటలు పాడుకొని మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నానమ్మా. దేవుడి మహాకృప 10 రోజులు అయింది. తర్వాత నిదానంగా సెట్ అయిపోయింది, మాట్లాడుతున్నాను. అద్భుతం చేశారమ్మా. అదే వాక్యం మాట. ఈ 91 కీర్తన ప్రతి మాట కూడా మా జీవితాలలో, మా ఇద్దరు జీవితాలు, మా కుటుంబ జీవితాల్లో నెరవేరిందమ్మా. ఇబ్బందులలో ఆయన ఏమై ఉంటాడంట, మాకు తోడై ఉంటాడు. అవునమ్మా, 15వ వచనం కదా, మళ్ళీ చదవము నెక్స్ట్. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతన్ని చూపించేదను. దీర్ఘాయుష్ చేత దీర్ఘాయు ఇచ్చారు కదమ్మా. 2020లోనే పోవాలి కదా, అక్కడ డాక్టర్లు, బళ్ళారి డాక్టర్లు మాట వింటే మళ్ళీ అయ్యగారికి ఆయు పొడిగించాడు. దేవుడు ఎందుకు? మేము ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయన్ని ఘనపరుస్తున్నాము, నమ్మిక కలిగి ఉన్నాము, ప్రార్థన చేసుకుని ఉన్నాము కనుక దేవుడు మమ్మల్ని ఇరుకులు ఇబ్బందుల నుంచి కాచి కాపాడుతున్నాడు, మా మొర ఆలకిస్తున్నాడు మమ్మల్ని. ఆయన తర్వాత లాస్ట్ వాక్యం ఏమి చెప్తున్నామో ఆయన చెప్తున్నామా తెలుగులో, నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ అతనికి చూపించేదను అని ఉంది తెలుగులో. కన్నడలో ఇంకా బాగుంది, ఏమంటే నన్ను విశేషవాద రక్షణ అంత ఉంది. విశేషమైన స్పెషల్ రక్షణ అంట మనకి దేవుడు కాచి కాపాడేది. ఎవరికంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో. కన్నడ బైబిల్ ఏముందంటే ఆతನಲ್ಲಿ ఆసక్తి ఉಳ್ಳవరిగేనుంది. ఎవరైతే దేవునికి ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన నామాన్ని ఎరిగి ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగి ప్రార్థించుకుని ఉంటారో, ఎవరైతే దేవుడిని మొరపెడతారో వారికి దేవుడు విశేషమైన రక్షణ కాపుదల ఇచ్చి కాపాడతారు. మాకు అదే అయింది, మా దగ్గర కూడా పాప జీవితంలో కూడా అదే జరిగింది. ఈ మాట ఒక్కొక్క మాట నెరవేరుస్తున్నాడు దేవుడు. చెప్తాడు ఆయన, మాట ఇచ్చేవాడు, ఇచ్చిన మాట నెరవేర్చేవాడు మన దేవుడు కదా. వాగ్దానం చేస్తాడు, చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగమ్మా, ఈ తెలుగులో 2 పాటలు నాకు చాలా ఇష్టం. ఒకటి, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇంకొకటి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆపదలో నెమ్మదినిచ్చెను, వాక్యమే నన్ను బ్రతికించెను, ఆపదలో నెమ్మదినిచ్చెను, కృప
శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఈ రెండు పాటలు చాలా ఇష్టం అమ్మ. ఇవే పాటలు పాడుతుంది ఆసుపత్రిలో ఉన్నప్పుడు. ఈయన ఆసుపత్రిలో ఉన్నా అదే, నేను ఆసుపత్రిలో ఉన్నదే. దేవుణ్ణి తలుసుకొని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నువ్వు మమ్మల్ని లేపిస్తే నడిపిస్తే ఇక నీ కాళ్ళ ఆపరేషన్ అయినప్పుడు అంతేనమ్మా. నీకు బలం ఇస్తే నడుస్తాము, తిరుగుతాం సేవలో, లేదా ఊరికి పడింటాం ఇంట్లో కదా. దేవుడు నడిపిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు. దేవుడు అద్భుతం చేశాడమ్మా మా జీవితంలో. ఇలా చెబుతూ పోతే ఇంకా లెక్కలేదు. యోబు గ్రంథంలో ఉంది కదా 9వ అధ్యాయం 10వ వచనం. మన దేవుడు ఏం చేస్తాడంట, ಅಸಂಖ್ಯಾತమైన తెలుగులో చూడమా, ಕನ್ನಡದಲ್ಲಿ ಅಪ್ರಮೇಯ ಅದ್ಭುತ ಅಸಂಖ್ಯಾತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವನನುಂది. తెలుగులో ఉందా మరి 9:10 యోబు గ్రంథం. ఎవడును తెలుసుకొనలేదు మహోత్తమైన కార్యములు, ఎవడును తెలుసుకొనలేని మహోత్తమైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేస్తాడు. మా జీవితంలో అలాగే జరిగాయి. మా సాక్ష్యాలు చెప్తూ పోతే ఇంకా రోజు సాలదు, నెల సాలదు, సంవత్సరం సాలదు. మాకు దేవుడు మంచి అద్భుతాలు చేశాడమ్మా. ఇప్పుడు మేము ఇక్కడిద్దరు ఉన్నామంటే ఆయన చేసిన అద్భుతమే. ఓకేమ్మా. దేవుడు మమ్మల్ని మిమ్మల్ని వాక్యాన్ని దీవించింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. బాబు పేరేంటి? సౌమ్య సతీష్ కదా. ఆయన కొరకు ప్రార్థిస్తాము. ఉన్నారా బయట? ఎక్కడ పోయినారనుకున్నాను. సుమా సతీష్ పిల్లల కుటుంబంతో కట్ చేస్తాను.